మహాద్భుతమైన ఫలితములను ప్రసాదించి జగన్మాత నిర్గుణ స్వరూపమును వివరించే స్తోత్రరాజము శ్రీ లలితా త్రిశతి పూర్వపీఠిక మొదటి భాగము. ఆత్మీయ బంధువులందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాలుగా రోజుకు ఒక నామము చొప్పున జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి నా చేత పలికించిన శ్రీ లలితా సహస్రనామములకు అర్థములను మీరందరూ కూడా ఎంతో ఆప్యాయముగా స్వీకరించినందుకు మీకందరికీ ధన్యవాదములు. ఇప్పటికీ ఎవరైనా ఆ నామార్థములను వినకపోయినా లేదా వినాలనుకున్నా ఆ నామార్థములు వివిఎల్ నరసింహం అనే నా ఛానల్లో లలితా సహస్రనామం అనే ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడవచ్చు. నేను లలితా సహస్రనామములకు అర్థములను వివరిస్తున్న సమయములోనే చాలా మంది లలితా త్రిశతి యొక్క నామములకు అర్థములను కూడా వివరించమని కోరారు. జగన్మాత ఇప్పుడు నాకు అందుకు అనుజ్ఞ ప్రసాదించింది. నేను తెలుసుకున్నంత వరకు లలితా త్రిశతి యొక్క నామార్థములను మీకు వివరించడానికి ప్రయత్నము చేస్తాను. శ్రీ లలితా త్రిశతిలో ఒక్కొక్క నామము శీఘ్ర ఫలితమును ప్రసాదించే ఒక్కొక్క మహామంత్రము. లలితా త్రిశతి నామములకు భాష్యములను కూర్చిన వారు జగద్గురువులైన ఆదిశంకరులు. శ్రీ లలితా సహస్రనామములను అగస్త్య మహర్షికి ఉపదేశించిన వారు శ్రీ హయగ్రీవుడు అన్న విషయము మనకు తెలుసు. శ్రీ హయగ్రీవుని ద్వారా లలితా సహస్రనామములను గ్రహించిన అగస్త్యుడు, స్వామి నీ కృప వలన లలితా సహస్రనామములను గ్రహించితిని, అయినను నా మనసుకు తృప్తి కలుగుటలేదు. నేను వినవలసినది ఇంకా ఏమైనా ఉన్నచో దయచేసి తెలియచేయుడు అని పలికి హయగ్రీవుని పాదములను పట్టుకొనెను. లలితా త్రిశతి గురించి వివరించదలుచుకున్న హయగ్రీవమూర్తికి ఈ నామములను ఎవరికి వివరించరాదన్న శ్రీ లలితా మహాత్రిపుర సుందరి ఆజ్ఞ గుర్తుకు వచ్చి మిన్నకుండిపోయాను. కానీ అగస్త్యుడు హయగ్రీవుని పాదములను పట్టుకుని 3 సంవత్సరములు వదలలేదు. పిమ్మట మహాకామేశ్వరునితో సహా శ్రీ లలితాదేవి ప్రత్యక్షమై, హయగ్రీవ నీ దృఢనిష్టకు మేమెంతో సంతోషించితిమి. లలితా త్రిశతి విద్యను అత్యంత గోప్యముగా ఉంచవలెను. సహస్రనామములను నా ఆజ్ఞచే వాగ్దేవతలు చేసిరి. సర్వమును సిద్ధింపజేయు సకల శుభకరమైన శ్రీ లలితా త్రిశతి కామేశ్వరి కామేశ్వరులమైన మాచే స్వయముగా చెప్పబడినది. పరమ పవిత్రమైన లలితా త్రిశతిని నీవు అగస్త్యునకు వివరింపును. అతడు దీనిని తెలుసుకొనుటకు అర్హుడు, అందుకు ఎటువంటి సందేహము లేదు. అగస్త్యుడు నీ పాదములను పట్టుకుని 3 సంవత్సరములు విడువకుండుటయే ఇందుకు నిదర్శనము. అదియుగాక ఈతని పత్ని అయిన లోపాముద్ర నాకు పరమ భక్తురాలు. అందువలన నీవు నిస్సంకోచముగా లలితా త్రిశతిని అగస్త్యునకు వివరింపుము అని పలికి జగన్మాత కామేశ్వరునితో సహా అంతర్ధానముందెను. అప్పుడు హయగ్రీవుడు తన 2 చేతులతో అగస్త్యుని లేవనెత్తి కూర్చుండబెట్టుకుని ఈ విధముగా పలికెను. అగస్త్య, నీవు ఎంతో అదృష్టవంతుడవు. నీకు లలితా త్రిశతిని ఉపదేశించమని శ్రీ లలితామాత స్వయముగా నన్ను ఆదేశించింది. ఆ తల్లి యొక్క దర్శనము సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే దుర్లభము. అటువంటిది నీ వంటి శిష్యుని పొందినందుకు నేను కూడా ఆ తల్లి దివ్య మంగళ రూపమును దర్శించగలిగితిని. ఇక నీ చిత్తమునకు పూర్తిగా శాంతి కలిగించునటువంటి లలితా త్రిశతిని వివరించగను, శ్రద్ధతో ఆలకింపుము. ఈ నామములు కేవలము నామములే అని భావించరాదు.
ఈ నామములన్నీ కూడా దేనికదే మహామంత్రములు కావున శ్రద్ధగా ఆలకింపుము అని లలితా త్రిశతిని వివరించుట ప్రారంభించెను. హయగ్రీవుడు అగస్త్యునకు వివరించిన లలితా త్రిశతి నామములను గురించి తెలుసుకునే ముందు మనము ఇంకా కొన్ని విషయములను గ్రహించాలి. లలితా సహస్రనామములు జగన్మాత యొక్క సగుణ రూపముపై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తే, లలితా త్రిశతి నామములు ఆ తల్లి యొక్క నిర్గుణ రూపమును వ్యక్తపరుస్తాయి. ఒక్క విషయమును గమనించండి. లలితా సహస్రనామములలో విడివిడిగా నామములను పఠించే ముందు మనము ఓం ఐం హ్రీం శ్రీం అనే 3 బీజాక్షరములను చేర్చి చేస్తాము. ఉదాహరణకు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని చదువుతాము. లలితా త్రిశతి నామములను విడివిడిగా చదువుకుంటే ప్రతి నామమునకు ముందు ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః అని చదవాలి. లలితా త్రిశతిని వరుసగా నామపారాయణము చేసుకోవడానికి ప్రత్యేక నియమాలు అంటూ ఏమీ లేవు. కావలసినదల్లా భక్తి, శ్రద్ధ. అయితే ఒక్కొక్క నామమును విడివిడిగా చదువుకుంటే మాత్రము ఆ తల్లికి ధూప దీప నైవేద్యాదులను, ఇతర ఉపచారములను శాస్త్రయుక్తముగా సమర్పించాలి. లలితా సహస్రనామముల కంటే లలితా త్రిశతి నామములు చదవడానికి కొంచెము కష్టముగా ఉంటాయి. అందువలన తప్పులు లేకుండా జాగ్రత్తగా పఠించాలి. ఒక గురువు దగ్గర నేర్చుకుని చేయగలిగితే ఇంకా మంచిది. మిగిలినది తరువాయి భాగములో.